చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలము నాయన సజీవులుగా ఉంచినందుకు వందనాలు. మంచి ఆరోగ్యము, నెమ్మదిని, సమాధానము కలిగించండి. ఈరోజంతా కూడా మేము ఎక్కడ పోతున్నాం మీ దేవదూతని తోడుగా ఉంచండి. నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టి అనేక మందికి మాదిరికరంగా మార్చి రాకడ వరకు, మా మరణం వరకు అయ్యా నీ సాక్షిగా నిలబడడానికి మాకు శక్తిని, బలాన్ని కుమ్మరించమని, నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరచమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే పల్లవి ఒక చరణాన్ని మనం పాడుకుంటాం. నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని, నా మనసే ఎప్పుడు చెబుతుంది ఓ సన్నా చేయమని. పదే పదే పాడుతుంది నా నాలుక, పదే పదే పాడుతుంది నా నాలుక. నీకేనా ఆరాధన యేసయ్యా, నీకేనా ఆరాధన, ఆ నీకేనా ఆరాధన యేసయ్యా, నీకేనా ఆరాధన. నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని, నా మనస్సే ఎప్పుడు చెబుతుంది ఓ సన్నా చేయమని. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, ఈ ఉదయకాలము 2025 10వ మాసం 13వ తారీఖున ఉదయాన్నే మనము లేచి అలాగే ఈ వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అలాగే పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనము చదివినట్లయితే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఎవరంట? ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో, ఆయన ఆత్మ మనలో ఉందిగా, అలాగే మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, చాలామంది అడుగుతూ ఉంటారు, అన్నా మేము ప్రార్థన చేస్తున్నామన్నా, అలాగే సంఘానికి ప్రతి ఆదివారం కూడా వెళ్తూ ఉన్నాము, కానుకలు ఇస్తున్నాము, సంఘ సావాసంలో పాల్గొంటున్నాము, దైవజనులు పాస్టర్ గారు మా మీద చేపెట్టి ప్రార్థన చేస్తున్నారు, అయితే మాకు మేలులు జరగట్లేదు, కార్యాలు మాకు జరగట్లేదు కదన్నా, ఇంట్లో ఉన్న వారందరూ కూడా పోతున్నామని వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, నిజంగా ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆయన్ని. చూడు, యోబు జీవిత చరిత్ర మనం చూసినట్లయితే, యోబు అలవాటుగా వాడుకగా ప్రతి ఉదయకాలము, ప్రతి మార్నింగ్, ప్రతి తెల్లవారుజామున కోడి కుయ్యకముందే అలవాటుగా వాడుకగా ఇలాగనే ప్రార్థన ఉదయకాలము చేసేవాడు యుజితమతుడైన యోబు. ఈరోజు మనం మత్తు నిద్రలో మనం ఉంటున్నాం. రాత్రుల్లో 12, 1 కొంతమంది క్రైస్తవులే, దేవుని బిడ్డలే టయానికి పండుకోకుండా 1 గంట దాకా కూడా సెల్ ఫోన్లు, టీవీలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు.
అలాగే తెల్లవారుజామున లేచిన వెంటనే మనం ఏం చేయాలంట, తెల్లవారుజామున లేయాలి. మనం లేచి ఒక విశ్వాసులైతే ఒక అరగంట, దైవజనులైతే ఒక 1 అవరు, 1.5 అవరు మనము ప్రార్థన దేవునితో గడపాలి. అలవాటు చొప్పున యోబు ప్రతి తెల్లవారుజామున అరుణోదినమున లేచి అలవాటుగా ప్రార్థన చేస్తున్నాడండి. నా జీవితంలో కూడా ఈ దినమున నేను సేవకుడుగా నేను పరిచయం చేస్తున్నానంటే ఇలాగా వాక్యం చెప్తూ, అలాగే కపాడిపాలెంలో కల్వరి ప్రార్థనా మందిరంలో మా చర్చిలో వాక్యము చెప్తూ, అలాగే ఉదయకాలం 10 నుంచి 12:30 దాకా జరగబడుతుంది కపాడిపాలెంలో కల్వరి ప్రార్థనా మందిరం. తర్వాత సాయంత్రం చింతోపు ప్రాంతంలో 6 నుంచి 8 దాకా అక్కడ కూడా వాక్యాన్ని నేను అందిస్తూ ఉన్నాను. కారణము దేవుని కృప, దేవుని దయ, అలాగే దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. సంపూర్ణమైన సేవలోకి వచ్చినప్పటి నుంచి కూడా 7 సంవత్సరాల్లో 6 సంవత్సరాల నుంచి ప్రతి అరుణోదినమున లేచి నేను 1 అవర్ ప్రార్థన చేయటము అలవాటుగా నేర్చుకున్నాను. ఎప్పుడైతే అరుణోదినమున లేచి నేను ప్రార్థన చేస్తున్నానో దేవుడు అనేక గొప్ప కార్యాలు నా పట్ల, నా కుటుంబం పట్ల, ముఖ్యంగా ఆయన సంఘం, పరిశుద్ధ స్థలంలో ఆయన సంఘం పట్ల ఆయన ఉండి ఆ సంఘాన్ని కట్టించాడు. నువ్వు కూడా ప్రతి ఉదయకాలం లేచి ఒక 1/2 అవర్ ఒక విశ్వాసగా ఉంటే ప్రార్థన చేస్తావా? ఖచ్చితంగా నీకు జవాబు దేవుడు ఇస్తాడండి. అందుకని దేవుడు ఆత్మ కనుక మనం ఆరాధించేవారు ఆత్మతో, సత్యముతో, ఒత్తిగా కాదు. 5 నిమిషాల ప్రార్థన, అటు పోతా ప్రార్థన, చిన్న ప్రార్థనలు కాదు. ఉదయకాలము లేచిన వెంటనే చెయ్యి. ఆ ప్రార్థన కూడా అవసరమే, రాకపోకల్లో మనకు తోడుగా ఉండాలి. ఉదయకాలం లేచిన ప్రార్థన, అరుణోదినములు చేస్తున్న నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా నీకు జవాబునిస్తాడు. చూడు, మేడగదిలో 120 మంది అప్పుడు దాకా యేసుతో ఉన్నారు, యేసుతోనే ప్రయాణిస్తున్నారు. యేసు ప్రభుతో ఉన్నవారే పూర్తిగా సంపూర్ణంగా యేసు ప్రభు మీద వాళ్ళకి నమ్మకం కుదరలేదండి. ఎప్పుడైతే ఆయన జన్మించాడు, వాళ్ళతో ఉన్నాడు, 33.5 సంవత్సరము ఉన్నాడు, వాళ్ళు 3.5 సంవత్సరం సేవలో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా శిష్యులందరూ కూడా. అయితే పూర్తిగా వాళ్ళకి విశ్వాసం, నమ్మకం కుదరట్లేదు. ఎన్నో కార్యాలు వాళ్ళ ముందర చూస్తున్నప్పుడు కూడా విశ్వాసం కలగలేదే. మనుషుల స్వభావం కదా. అయితే ఆయన మరణించి తిరిగి లేచి 40 దినాలు మళ్ళీ ఉండి వాళ్ళందరినీ కూడా స్వార్థను ప్రకటించడానికి, సర్వసృష్టికి వెళ్ళి సర్వజనులకి స్వార్థను ప్రకటించడానికి మళ్ళీ ఆ ఊరు వదిలి వెళ్ళిపోయిన వారందరినీ కూడా మళ్ళీ తీసుకువచ్చి అందరూ కూడా, పేతురు వాళ్ళందరినీ కూడా జతలుగా అందరిని కలిపి, అలాగనే ఆ 40 దినాలు ఆయన తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి, తర్వాత ఆయన పరలోక రాజ్యానికి తండ్రి వద్దకి వెళ్ళిపోవటం జరిగింది. మళ్ళీ వస్తానని వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు మేడగదిలో వీళ్ళందరూ కూడా భయపడుతూ, అలాగే మన కాపరి లేడు కదా, ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు మనం ఎవరైనా అంటే ఆయన ఆత్మను కుమ్మరించాడండి. మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తుండగా ఆత్మతో, సత్యముతో, నిజమైన ప్రార్థన, సంపూర్ణమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, వాళ్ళు భయములన్నీ పక్కన పెట్టి, ఆందోళనలన్నీ కూడా పక్కన పెట్టి, ఇన్ని సంవత్సరాలు మనము యేసు ప్రభుతో ఉన్నామా, సృష్టికర్తతో ఉన్నామా, ఆయన నిజమైన దేవుడితో ఉన్నామా, మరణాన్ని జయించిన దేవుడితో ఉన్నామని వాళ్ళు ప్రార్థన చేస్తుండగా సత్యముతో, ఆత్మతో
అలాగే పరలోకం నుంచి ఆయన ఆత్మ కుమ్మరించింది, అగ్నితో కుమ్మరించింది. ఆయన ఆత్మను పంపించాడు. అలాగే వాళ్ళందరూ కూడా భాషలు మాట్లాడారు, రకరకాల భాషలు. వాళ్ళందరూ కూడా 120 మంది మేడగదిలో రకరకాల భాషలు. ఏ దేశంలో ఆ దేశంలో ఉన్న భాషలు ఆ దేశానికి కూడా పోనంటే వాళ్ళందరూ కూడా భాషలు మాట్లాడారు, ఆత్మను పొందుకున్నారు. ఆత్మ కుమ్మరించింది. పరిశుద్ధాత్ముడు వాళ్ళలోకి సంచరించాడండి. ఈరోజు నువ్వు కూడా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే నీలో కూడా ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో కూడా ఉండి మాట్లాడతాడు. నీకు ఏది కొదువు ఉందో అడుగు, నేను ఇస్తానని ఆయన సెలవిస్తున్నాడు. నువ్వు సేవలో పలాందు కొదువు ఉందా? వాక్యం చెప్పలేకపోతున్నావా? ప్రార్థన చేయలేకపోతున్నావా? పాటలు పాడలేకపోతున్నావా? వర్షిప్ చేయలేకపోతున్నావా? ఏది కొదువైనా నన్ను అడుగుడి నీకు ఇవ్వబడును అని సెలవిచ్చాడు. క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, ఆయన్ని నిజంగా ప్రార్థన చేయవారు ఖచ్చితంగా జవాబు దేవుడిస్తాడండి. ఈరోజు ప్రార్థన వల్లే ఈరోజు నేను ఒక అడుగు ముందుకేసి సేవ చేయగలుగుతున్నాను. ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటంకాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రార్థన వల్లే. ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది, ప్రార్థన నన్ను నడిపిస్తుంది, ప్రార్థన నన్ను పోషిస్తుంది. ప్రార్థన సంఘాన్ని కట్టింది. ప్రార్థనే నా పరిచర్ని ఈ 4-5 సంవత్సరాలు సంఘం కట్టి 4వ సంవత్సరం అయినప్పటికి కూడా రేపు డిసెంబర్ 1కి 4 సంవత్సరాలు పూర్తిగా ప్రార్థన వల్లే నడవబడతా ఉంది. సంఘము కట్టబడతా ఉంది. ప్రతి ఆదివారం, అలాగే శనివారం, ప్రతి బుధవారం ఉపవాస ప్రార్థన, ప్రతి నెల సేవకుల ఉపవాస ప్రార్థన, ప్రతి ఉదయకాలం 4 గంటల 5 గంటల దాకా ప్రార్థన జరగబడతా ఉంది. దేవుడు ఎంతగానో ఆయన ఆత్మని నింపి నన్ను ముందుకు నడిపిస్తా ఉన్నాడు. అందుకని క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, ఈ దినమున నీకు జవాబు రావాలంటే మేడగదిలో వాళ్ళందరూ కూడా ఆత్మను పొందుకొని భాషలు మాట్లాడేవాళ్ళకి జవాబు వచ్చింది. వాళ్ళు నిజంగా అప్పుడు సంపూర్ణంగా నమ్మి అనేక దేశాలకు వెళ్ళి ఆయన సర్వజనులకు సువార్తను ప్రకటించారు ఆయన శిష్యులు. ఈరోజు ఆయన శిష్యుడిగా నువ్వు కూడా మారాలి అంటే ప్రార్థనతో ప్రారంభించు, ప్రార్థనతో స్టార్ట్ చేయి. నీకు ఖచ్చితంగా దేవుడు నీకు మార్గాన్ని సరళం చేస్తాడు. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జవాబునిస్తాడు. దేవుడు మన ప్రార్థనలన్నింటిలో కూడా జవాబునియ్యాలని, జవాబు ఇచ్చి ఇంకా మనలందరినీ కూడా సాక్షులుగాను, అలాగే ఆత్మీయంగాను, యథార్థవంతులుగాను, నీతిమంతులుగాను ఆయన రాకడ వరకు, మన మరణం వరకు వెనక్కి తిరిగి చూడకుండా గురువు వద్దకి సిలువనెత్తుకొని ముందుకు వెళ్ళేటట్లుగా మారడానికి మనల్ని దేవుడు సిద్ధపాటు చేసేటట్లుగా నడిపించడానికి ఈ ఉదయకాలము ఈ కొన్ని మాటలు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ కొన్ని మాటలు దేవుడు మాట్లాడి అలాగే మనల్ని బలపరిచిన దేవునికి వందనాలు, కోట్లాది స్తోత్రాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధింపువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపులను. అయ్యా, నిజంగా సత్యముతో, ఆత్మతో, సత్యముతో ఆరాధించమంటుంది. ప్రతి ఉదయకాలం లేచిన వెంటనే 4 నుంచి 5 గంటల దాకా అందరి కోసం ప్రార్థన చేయటము వాడుక నేర్చుకొని, అలాగే నాయన 4 సంవత్సరాలు కలవరి ప్రార్థన మందిరం రేపు డిసెంబరు 21కి 4 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. కేవలం ఉదయకాల ప్రార్థనతోనే నాయన ఇవన్నీ కూడా సాధ్యమైంది. అలాగే
ఎవరైతే ప్రార్థన చేస్తుంటే మాకు జవాబు రాలేదని అనుకుంటున్నారో వాళ్ళందరికీ జవాబు వచ్చేటట్లుగా, అలాగే వాళ్ళు కూడా ఉదయకాలం లేచి అలవాటుగా వాడుకగా ప్రార్థన చేసేటట్లుగా వాళ్ళకు ప్రేరేపణ కలిగించండి. అలాగే నాయన మేడగదిలో వాళ్ళు పూర్తిగా నమ్మకం ఉంచి అనేక భాషలు, అనేక దేశస్తుల భాషలు మాట్లాడినట్లుగా మహాబాకు కూడా ఆత్మను, పరిశుద్ధ ఆత్మను నాయన కుమ్మరించి మేము కూడా భాషలు మాట్లాడేవారుగా, ఆత్మీయంగా ఇంకా ఎదగడానికి భాషలు మాట్లాడేటట్లుగా మమ్మల్ని నీ ఆత్మని నింపమని, అలాగే నాయన ఈ ఉదయకాలము ఈ వాక్యాన్ని, ఈ ప్రార్థనని, అలాగే నాయన మీరు ఉండి అలాగే ఈ దినమున ఈ వీడియో ద్వారా మాట్లాడినందుకు వందనాలు. అలాగే నాయన మా పిల్లల్ని మీ చేతులకు చెప్తున్నాను. శాలంని, రమ్యాన్ని మీ చేతులకు, అలాగే మా భార్య మారుమనసును కలిగించండి. అలాగే తండ్రి ఈ చుట్టూ పాలెంలో ఉన్న వారందరినీ కూడా నీ చేతులకు చెప్తున్నాను. అలాగే నెల్లూరు టౌన్లో ఉన్న వారిని మీ చేతులకు చెప్తున్నాను. అలాగే ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న వారిని మీ చేతులకు చెప్తున్నాను. రాష్ట్రంలో ఉన్న వారిని మీ చేతులకు చెప్తున్నాను. మా దేశంలో ఉన్న వారిని మీ చేతులకు చెప్తున్నాను. అలాగే ఉదయకాలమే లేచి, అరుణోదినమున లేచి, కోడి కుయ్యకు ముందే 1 గంట 1.5 hours, ఒక 1/2 hour ప్రార్థన చేసేది వాడుకగా అలవాటు చేసుకునేటట్లుగా అందరికీ సహాయం చేయమని అడిగి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు వాక్యాన్ని దీవించును కాక. ఆమేన్.